పంచముఖ గణపతి ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం చూసిన. సో మీకు డైరెక్ట్ దర్శనం చేపించకపోయినా ఇలా ఫోటోలో దర్శనం చేస్తున్నాను. అమ్మవారు ఇలా ఉంటారనమాట. అమ్మవారికి పూలు తీసుకుందాం అనుకుంటున్నా. చాలామంది కేరళ నుంచే వస్తున్నారు అనమాట. 80% పీపుల్ అంతా కేరళ నుంచే ఉన్నారు. సో అమ్మవారిని ఎంతసేపు చూసినా చూడబుద్ధి అవుతుంది, అసలు బయటికి రావాలనిపిస్తలేదు. నేను వెళ్ళే సమయానికి కింద ఒక శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగానికి అభిషేకం జరుగుతుంది. సో గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, అసలు కొల్లూరు మూకాంబికమ్మ టెంపుల్లో అసలు ఒకప్పుడు ఒక విగ్రహం అంటూ ఏది ఉండేది కాదంట. మార్నింగ్ మాత్రం అసలు కళ్ళు మెరుస్తున్నాయి అమ్మవారి. సో ఇంతసేపు ఉన్నా కదా, ఇంతవరకు నేను ఒక్కరు కోపడడం కానీ, వేరే వాళ్ళ మీద అరవడం కానీ, అసలు కోపం చూపించడం కానీ ఇంతవరకు చూడలేదు. ఇక్కడ నుంచి కుల్చార్ది పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో నువ్వేంది ప్లాన్ చేసేది, నేను పిలిస్తేనే కానీ నువ్వు రాలేవని చెప్పేసి అమ్మవారు ఇలా ప్లాన్ చేశారు అనుకుంటా. లోపల గణపతి టెంపుల్లో దర్శనం చేసుకొని టువర్డ్స్ సౌపర్ణిక నది వైపుగా వెళ్తున్నా. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం ఇది వచ్చేసి మూకాంబిక టెంపుల్ దగ్గర ఉన్నా అనమాట. కొల్లూరు మూకాంబిక టెంపుల్. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. చాలా రోజుల సంది అనుకుంటున్నా ఈ టెంపుల్కి రావాలని చెప్పేసి. సో నేను మురుడేశ్వర్ చూసిన తర్వాత మురుడేశ్వర్ నుంచి వెళ్ళి మొత్తం 1, 2, 3 బస్సులు మారా అనమాట ఇక్కడ రావడానికి. సో నేను మురుడేశ్వర్ టెంపుల్ నుంచి బాత్కల్ అనే ప్లేస్కి వచ్చాను. అక్కడ నుంచి వెళ్ళి బైందూర్ అనే ప్లేస్కి వచ్చాను. బైందూర్ నుంచి మనకి ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి అన్నమాట. సో లక్కీగా నేను అక్కడ దిగగానే నాకు బస్ దొరికింది. సో ప్రస్తుతానికి టెంపుల్కి రెడీ అయ్యాను, వెళ్తున్నాను. చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చే దారిలో నేచర్ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ కేరళ లాగే ఉందన్నమాట. ఒక 1/2 ఎకర్కి ఒక ఇల్లు, 2-3 ఎకర్కి ఒక ఇల్లు, మొత్తం చెట్లు. ఓల్డ్ స్కూల్స్ ఉంటాయి కదా, మన గవర్నమెంట్ స్కూల్స్, మనం ఒక 50-60 ఇయర్స్ వెనకాలకి వెళ్ళిన అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకు అదే బాగా నచ్చింది. చాలా ఏన్షియంట్గా అనిపిస్తుంది అనమాట. నేనున్న ప్లేస్ అదనమాట. రూమ్ తీసుకున్నది బ్లూ కలర్, రెడ్ కలర్ లైట్ వస్తుంది కదా. జస్ట్ ఈ చిన్న బ్రిడ్జ్ దాటితే ఎదురుగానే టెంపుల్ అనమాట. సో టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి, కానీ నేను టెంపుల్కి దగ్గర ఉండాలని తీసుకున్నాను. ఇంకొకటి వైఫై కూడా కావాలని చెప్పేసి. ఇక్కడ ఎక్కువ ఆఫీస్ రూమ్సే కానీ వైఫై ఉన్నాయి, రూమ్లలో రావట్లేదు. అంటే మన బడ్జెట్లో తీసుకున్నాం కదా, జస్ట్ 600 రూపీస్ పడింది రూము. ఓం నమః శివాయ. లోపలికైతే వెళ్ళాం దర్శనానికి. నేను లోపలికి వచ్చే సమయానికి అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. దీపారాధన జరుగుతుందంట, చాలామంది వెయిట్ చేస్తున్నారు. దర్శనానికి ఇటు సైడ్ వెళ్ళాలంట. నాకు తెలిసి వీళ్ళందరూ మార్నింగ్ మురుడేశ్వర్ వచ్చిన వాళ్ళే అనుకుంటా. స్పెషల్ దర్శనం 100 రూపీస్ ఉన్నట్టుంది. వాళ్ళందరూ ఇక్కడ వెళ్తున్నారు.
ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. చాలా బాగా జరిగింది దర్శనం. కొంచెం వెయిట్ చేసినా సరే వెయిటింగ్ ఎందుకంటే మనం ఇంకా టెంపుల్ దగ్గర ఎక్కువసేపు ఉండొచ్చు అనమాట. ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ అలా లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా అమ్మవారికి హారతిస్తున్నారు అనమాట. హారతి దర్శనం చూసే అవకాశం దొరికింది. పీపుల్ కూడా చాలా మంచిగా ఉన్నారనమాట. పంతులు కానీ ఒక సెకండ్ నుంచి ఉన్న, ఒక 2 seconds నుంచి ఉన్న కోపాడుతలేరు. సో మర్యాదగా చెప్తున్నారు. మనం వేరే దగ్గర చూస్తాం కదా, తొయ్యడము కానీ నోకేయడం కానీ అట్లా జరుగుతుంటుంది. లేదా ప్రశాంతంగా వాళ్ళు రిక్వెస్టెడ్గా చెప్తే మనము అదే రిక్వెస్టెడ్గా మనం వెళ్ళిపోతాము. మంచిగా అనిపించింది దర్శనం అంతా. టెంపుల్లో ప్రతి 15-20 minutesకి ఒక రిచువల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈవినింగ్ టైంలో నేను చూసినప్పటి నుంచి వెళ్ళి ప్రతి 15 minutesకి ఒకసారి దర్శనం ఆపుతున్నారనమాట. ఆపి అమ్మవారికి ఏదో రిచువల్ జరుగుతూనే ఉంది. ఈ 22nd రథోత్సవం ఉందనుకుంటా మూకాంబిక అమ్మ టెంపుల్లో. మీరు ఎవరైనా కుదిరితే 22nd రండి. టెంపుల్ అంతా ఇలా ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. మనకి ఈ సైడ్ మొత్తం శివలింగాలు ఇంకా వేరే దేవతలు ఉన్నాయి. పంచముఖ గణపతి ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం చూసిన. సింహం పైన కూర్చొని పంచముఖ గణపతి ఆలయం ఉంది, ఉపాలయం. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. సో ఇవన్నీ ఖచ్చితంగా చూడాలన్నమాట మనం ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ప్రసాదం ఇస్తుంటే వాళ్ళే డిసిప్లైన్గా ఎట్లా లైన్ కట్టారో చూడండి. ఎవరు చెప్పలేదు లైన్ కట్టమని చెప్పేసి. చాలా పేషెన్స్గా 1 by 1 నిల్చొని ప్రసాదం తీసుకుంటున్నారు. దర్శనం చేసుకొని బయటకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో వే టు డైనింగ్ హాల్ అని ఉంటుంది అనమాట. చూద్దాం ఓపెన్ ఉందేమో. సో మీకు డైరెక్ట్ దర్శనం చేపించకపోయినా ఇలా ఫోటోలో దర్శనం చేస్తున్నాను. అమ్మవారు ఇలా ఉంటారనమాట.
ఇప్పుడే అన్నదాన సత్రం దగ్గర డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. సో మార్నింగ్ గోకర్ణలో బ్రేక్ఫాస్ట్ చేశాను బ్రదర్ వాళ్ళ ఇంట్లో. మధ్యాహ్నం మురుడేశ్వర్లో లంచ్ చేశాను. ఇక్కడ మూకాంబిక అమ్మ టెంపుల్లో డిన్నర్ చేశాను. ఈరోజు ఒకటి ఇప్పుడు తిందాం అనుకున్నా కానీ ఈరోజు ఇట్లా అయిపోయింది. సో మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మూకాంబిక అమ్మవారి స్థల పురాణం చాలాసార్లు విన్నా, మర్చిపోయినా. ఈరోజు నైట్ చూసి మీకు రేపు మళ్ళీ దర్శనం చేసుకొని మూకాంబిక అమ్మవారి స్థల పురాణం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 6:20 అలా అవుతుంది. నేను దర్శనానికి స్టార్ట్ అయ్యాను. సో మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకుందాం. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందనేది మార్నింగ్. సో స్థల పురాణం కూడా తెలుసుకుందాం ఈరోజు. నేనున్న హోటల్ ఇదనమాట, బ్యాక్ సైడు. పీపుల్ అయితే మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు. రూమ్స్ కూడా ఓకే, బాగానే ఉన్నాయి, బడ్జెట్లో ఉన్నాయి. అమ్మవారికి పువ్వులు తీసుకుందాం అనుకుంటున్నా. కరెక్ట్గా నా దగ్గర చేంజ్ 100 రూపీసే ఉంది, సరిపోయేంతగా. అది కోఇన్సిడెన్స్ అనమాట. ఇక్కడ నెట్వర్క్ లేదు నాకు. మార్నింగ్ కూడా చాలామంది దర్శనానికి స్టార్ట్ అయ్యారు. చాలామంది వచ్చేసారు అప్పటికి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. చాలామంది కేరళ నుంచే వస్తున్నారు అనమాట. 80% పీపుల్ అంతా కేరళ నుంచే ఉన్నారు. అందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు. ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చారనమాట. లోపల ఒకరు నడిగితే కుంకుమ ప్రసాదం ఇచ్చారు. సో అమ్మవారిని ఎంతసేపు చూసినా చూడబుద్ధి అవుతుంది, అసలు బయటికి రావాలనిపిస్తలేదు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట ఇట్లా మనం ప్రదర్శన మండపం ఉంటుంది కదా, అక్కడ చాలాసేపు కూర్చున్నా అనమాట. 1 అవర్ దాకా కూర్చున్నా. సో నేను వెళ్ళే సమయానికి కింద ఒక శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగానికి అభిషేకం జరుగుతుంది. సో గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, అసలు కొల్లూరు మూకాంబిక అమ్మ టెంపుల్లో అసలు ఒకప్పుడు ఒక విగ్రహం అంటూ ఏది ఉండేది కాదంట. ఓన్లీ శివలింగం ఒక్కటే ఉండేదంట. శంకరాచార్యులు గారు ఈ కొల్లూరు సైడ్ వచ్చినప్పుడు, ఈ కులచార్ది పర్వతం సైడ్ వచ్చినప్పుడు అమ్మవారిని ధ్యానం చేశారంట. అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు అమ్మవారు ఒక స్వరూపం కనిపించదు తన జ్ఞానంలో. సో అప్పుడు అమ్మవారిని రిక్వెస్ట్ చేశారంట శంకరాచార్యులు గారు, ప్రజలందరూ చూసే విధంగా మీరు ఉండాలి అని చెప్తే, అమ్మవారు ఏం అభయం ఇచ్చారంటే, నువ్వు ఏదైతే ధ్యానంలో చూసావో అదే విగ్రహాన్ని చేయించు అని శంకరాచార్యులు గారు చెప్పారంట. సో అప్పుడు మళ్ళీ శంకరాచార్యులు గారు ధ్యానంలో కూర్చుంటే ఒక శిల్పి వచ్చి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న మూకాంబిక అమ్మవారి శిల్పం చెక్కారంట. ఆ శిల్పి ఎవరో కాదు, శివయ్యని అని కూడా అంటారు. సో ఇక్కడి స్థల పురాణం అయితే ఇది. నిజంగా అసలు నిజంగా ఒక అమ్మవారే ఇక్కడ కూర్చుంది, మన అందరినీ చూస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వేరే డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ లేవు. పీపుల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అరవడాలు లేవు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఒక సెకండ్ 10 సెకండ్లు దర్శనం కొద్దిసేపు ఎక్కువసేపు చూసుకున్నాం, ఎవరు అలాగే జస్ట్ ముందుకు వెళ్ళండి అంటున్నారు. కానీ కోపగించుకోవడం కానీ కసిరించుకోవడం కానీ అట్లాంటిది ఏమీ లేదు ఇక్కడ.
సో అందుకే చాలా కనెక్టెడ్గా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్. ప్రతి ఒక్క రిచువల్స్ ఏ టైంలో జరుగుతూనే ఉంది అనమాట. మనం అన్నీ ఆ వైబ్రేషన్స్ అన్నీ ఫీల్ అవ్వచ్చు. సో నిన్న కూడా అంటే నైట్ అసలు డిన్నర్ రోజు స్కిప్ చేస్తున్నా కదా, ఇక్కడ అమ్మవారే వచ్చి డైరెక్ట్గా భోజనం పెట్టింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా బాగా నచ్చింది టెంపుల్, ఇక్కడ ఉన్న వాతావరణం కానీ అంతా. మనం ప్రజెంట్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇది అమ్మవారి మెయిన్ అమ్మవారి ప్లేస్ అనమాట, కలుషము. ఇక్కడ అన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఇంకా మనం నైట్ చూసాం కదా, మళ్ళీ డే టైంలో ఒకసారి చూద్దాం. ఉపాయాలన్నీ మళ్ళీ చూడాలి మనం. మూకాంబిక అమ్మవారి టెంపుల్లో ప్రతిరోజు చండీ హోమం జరుగుతుందంట. మనం ఇప్పుడు మూకాంబిక అమ్మవారి టెంపుల్ చూస్తూ మూకాంబిక అమ్మవారి స్థల పురాణం తెలుసుకుందాం. మూకాంబిక అమ్మవారి టెంపుల్ కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్లో కులజార్ది పర్వతాల సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కొల్లూరు అనే గ్రామంలో ఉంటుంది. పూర్వం ఈ నగరంలో కామాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు అమ్మవారి కోసం తపస్సు చేసి స్త్రీలతో తప్ప నాకు ఎవరితోనూ మరణం ఉండొద్దు అనే వరాన్ని పొందుతాడు. కామాసురుడు తనకు మరణం లేదన్న గర్వంతో ఇక్కడ ఉన్న ఋషులను, మునులను, దేవతలను, దేవుళ్లను అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక్కడ ఎవరైనా యాగాలు చేసినా అవి పాడు చేసి వారిని చంపుతూ ఉండేవాడు. కామాసురుడు అసలు ఎవరితో మరణం లేకుండా చేసేందుకు శివయ్యను ఘోర తపస్సు చేస్తాడు. ఈ విషయం కోల మహర్షి దివ్యదృష్టితో గ్రహించి ఈ విషయాన్ని అమ్మవారికి తెలియజేస్తారు. కామాసురుడు శివుని ప్రత్యక్షం చేసుకొని వరం అడిగే సమయానికి తన నోటి నుంచి మాట రాకుండా అమ్మవారు చేస్తారు. అప్పటి నుంచి కామాసురుడిని మూకాసురుడుగా పిలుస్తున్నారు. మూకాసురుడు దీని తర్వాత ఇంకా రెచ్చిపోయాడు. అసలు దేవుళ్ళని, మునులని ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు మునులు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారనమాట, ఈ మూకాసురుడి నుంచి రక్షించమని. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి అవతారంలో వచ్చి ఈ మూకాసురుడిని సంహరిస్తుంది. మూకాసురుడు చివరి దశలో ఒక కోరిక కోరుకుంటాడనమాట, నాకు కైవల్యాన్ని ప్రసాదించమని, నా నామంతో ఇక్కడ వెలవమని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు అలాగే అని చెప్పి తనకి కైవల్యాన్ని ప్రసాదించి ఇక్కడ మూకాంబికగా స్థిరపడుతుంది. మనం ఇప్పటికీ అమ్మవారు మూకాసుని సంహరించిన ప్రాంతాన్ని కులజార్జి పర్వతం పైన చూడొచ్చు. అక్కడ 32 ఫీట్ల ఒక త్రిశూలం ఉంటుందంట, అది మనం ఇప్పటికీ చూడొచ్చు. అమ్మవారు మూకాసురుని సంహరించిన తర్వాత కొల్లూరులో ఉన్న జ్యోతిర్లింగంలో ఐక్యమవుతుంది. అక్కడ ఉన్న లింగం మామూలు లింగం కాదు, ఇలాంటి లింగం ప్రపంచంలో ఎక్కడా ఉండదంట. ఈ లింగం బంగారు రేఖతో విడదీయబడి ఉంటుందంట. ఈ లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉంటారంట. ఈ ఆలయంలో చాలామంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. చాలామంది కళాకారులు కూడా మొదట వారి అరంగేట్రం ఇక్కడ చేయించుకుంటారు. మరియు ఈ ఆలయం
ఏ కులమత భేదాలకి అడ్డు లేదన్నమాట. ఎవరైనా ఈ ఆలయానికి రావచ్చు, హిందువులైనా నాన్ హిందువులైనా ఎవరైనా సరే. ఇక్కడ అన్ని కౌంటర్స్కి ఇలా నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క సేవలు పూజలు అట్లా ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వచ్చాను అమ్మవారిని. సో మార్నింగ్ అయితే అమ్మవారి కళ్ళు ఇట్లా మెరుస్తున్నాయి అన్నమాట. 6:30కి వెళ్ళినప్పుడు అప్పుడు పువ్వులు అట్లాంటివి ఏం లేవన్నమాట ఎక్కువ. ఇప్పుడు మొత్తం దీపారాధన చేసి అలంకరించి ఉన్నారంట అమ్మవారు. మార్నింగ్ మాత్రం అసలు కళ్ళు మెరుస్తున్నాయి అమ్మవారి. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు మార్నింగ్ దర్శనం ఖచ్చితంగా చేసుకోండి. సో 7 తర్వాత 8 తర్వాత జనాలు చాలా పెరిగిపోతున్నారు. మినిమం ఒక ½ అవర్ అట్లా పడుతుంది దర్శనానికి, 1 అవర్ కూడా పట్టచ్చు. సో నా సజెషన్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే అందరూ ఖచ్చితంగా చూడాలి. శివయ్య అభిషేకం జరుగుతుంది, అమ్మవారు నిజస్వరూపం చూడొచ్చు. ఆల్మోస్ట్ కళ్ళు మాత్రం ఇలా మెరుస్తున్నాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా వస్తాయి. 5 o'clock టెంపుల్ ఓపెన్ అవుతుందంట. మీరు 5 o'clock వస్తే ఇంకా బెటర్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు. నిన్న మనం నైట్ దర్శనం తర్వాత డైనింగ్ హాల్ వెళ్ళాం కదా. సో ఇక్కడ టెంపుల్ దగ్గర ఇలా ఉంది, మీకు వాచ్ పక్కన డైనింగ్ హాల్ అనే సింబల్ ఉంది కదా. దాని లోపలికి వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. మనకి డైనింగ్ హాల్ వస్తుంది. అంటే డైనింగ్ హాల్ అంటే అదే మన అన్నసత్రం అనమాట. అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇట్లా స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళాలన్నమాట డైనింగ్ హాల్కి. సో టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు, నైట్ 8 నుంచి 9:30 వరకు అనమాట. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మార్నింగ్ 6:20 to 6:30 ఆ మధ్యలో వచ్చిందనమాట. ఇంకా టెంపుల్ వదిలి వెళ్ళిపోతే అవ్వట్లేదు అసలు. ఇంతసేపు ఉన్నా కదా, ఇంతవరకు నేను ఒక్కరు కోపడడం కానీ, వేరే వాళ్ళ మీద అరవడం కానీ, అసలు కోపం చూపించడం కానీ ఇంతవరకు చూడలేదు. అందరూ నవ్వుతూ ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారు, ప్రేమతో ఉన్నారు. అందరూ ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ అనమాట. అలా ఉన్నారు అందరు జనాలు. అసలు ఇంతవరకు నేను ఒక్కరు అరుచుకోవడం కానీ చూడలేదు అనమాట. కష్టించుకోవడం కానీ, యాష్టపడడం కానీ అస్సలు చూడలేదు. అందుకే చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ వర్కర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళు ఒకరి దగ్గరికైనా వెళ్ళి పైసలు అడగడం కానీ చూడలేదు. లోపల పూజారులు కూడా అంతే అనమాట. డబ్బులు అడగడం కానీ అట్లాంటిది ఏం లేదు. మనం ఇస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. జస్ట్ ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చాను. సో బయట మనకి ఇట్లా షాప్స్ ఉన్నాయి. ఇట్లా షాపింగ్ చేసుకోవాలనుకుంటే నేను టువర్డ్స్ నది వైపుగా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నది కూడా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను నది గురించి. ఈ టెంపుల్ మెయిన్ ద్వారం ఉంది కదా, ఇటు నుంచే మనం ఆ టెంపుల్కి రైట్ సైడ్ ఇలా వస్తే టెంపుల్ వాళ్ళకి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి అనమాట, చాలా తక్కువలో. కాకపోతే అంత నీట్గా లేవు, కొంచెం అడ్జస్టబుల్ లాగా. జస్ట్ 250 రూపీస్కి ఒకరికి ఇస్తున్నారు. ఇదే అనమాట శ్రీ మూకాంబికా టెంపుల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, జగదాంబిక గెస్ట్ హౌస్. ఇక్కడ పర్ పర్సన్కి జస్ట్ 250 రూపీస్కే రూమ్ ఇస్తున్నారు. లగేజ్, ఓన్లీ లగేజ్ అంటే నైట్ స్టే అవసరం లేదు. ఓన్లీ లగేజ్ పెట్టుకోవాలన్న ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ పక్కకే అనమాట. కంఫర్ట్ కావాలంటే లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 నుంచి ఉన్నాయి అనమాట. ఇంకా రూమ్స్ మీ పర్సనల్ చాయిస్ ఎందులో ఉంటారు అనేది. ఇంకా ఈ
ఇక్కడ మెయిన్ వచ్చేసి మూకాంబిక అమ్మవారు ఒక రాక్షసుని చంపిన ప్లేసు ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే ఉంటుందంట. ఇందాక మనం జీప్ చూసాం కదా, దాంట్లో వెళ్ళాలి. నేను బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇదంతా రూమ్స్ అడిగా అనమాట. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, ఇది 400 600. కాకపోతే నేను టెంపుల్కి చాలా దగ్గరలో ఉండాలనుకొని ఆ టెంపుల్ ముందు సైడ్ తీసుకున్నా. అటు సైడ్ టెంపుల్ ఉంది కదా, మనం ఇలా నడుచుకుంటూ బస్ స్టాప్ వెళ్ళే రూట్ నడుచుకుంటూ వస్తే ఆటో వచ్చిన ప్లేస్ నుంచి రైట్ వెళ్ళాలంట. అటు వెళ్తే నది వస్తుంది, చూద్దాం. ఇక్కడ నుంచి కుల్చార్ది పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. వింటర్లో వస్తే ఇంకా సూపర్ ఉంటుంది అసలు. ఇప్పుడు చాలా బాగుంది. సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ మారియమ్మన్ టెంపుల్ ఒకటి ఉంది. ఇటు నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే మనకి నది వైపుగా వెళ్ళొచ్చు. సౌపర్ణిక నది. గణపతి యాక్చువల్గా ఈ మురుడేశ్వర్ నుంచి ఉడిపి వరకు నేను ఎప్పుడు చాలా రోజులు అని అనుకుంటున్నా, ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా మంచి వింటర్ టైంలో వద్దామని. సో నువ్వేంది ప్లాన్ చేసేది, నేను పిలిస్తేనే కానీ నువ్వు రాలేవని చెప్పేసి అమ్మవారు ఇలా ప్లాన్ చేశారు అనుకుంటా. సో ఏదైనా సరే హ్యాపీ, చాలా హ్యాపీ. మురుడేశ్వర్ దగ్గర కానీ, గోకర్ణం దగ్గర ఆత్మలింగం దర్శనం కానీ, హంపి దగ్గర రుద్రాభిషేక దర్శనం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ప్లాన్ చేసేది మనం కాదు, జస్ట్ మనం వెళ్ళాలి అని ఒక తపన ఉండాలంతే. అమ్మవారు ఎప్పుడు తీసుకురావాలనేది ఆమె చూసుకుంటుంది. జస్ట్ మనకు తపన మాత్రం ఉండాలంతే. చూడండి నేచర్ మాత్రం ఎంత బాగుందో. ఇక్కడ ఒక వారం రోజులు ఉన్నా అసలు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఆటోలు కూడా చాలా వస్తున్నాయి అనుకుంటా ఇటువైపు కానీ నది వైపుగా. ఇలా నడుచుకుంటూ వస్తే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. సౌపర్ణిక నది. సౌపర్ణిక నది పక్కనే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, గణపతి టెంపుల్. సో ఈ ఏరియా వస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇక్కడ అంతా ట్రావెలర్స్ ఫోటోలు తీశారు, మీరు కూడా చూడండి ఒకసారి. లోపల గణపతి టెంపుల్లో దర్శనం చేసుకొని టువర్డ్స్ సౌపర్ణిక నది వైపుగా వెళ్తున్నా. చూడండి ఎలా ఉందో. వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసిన తర్వాత లేడీస్కి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, చేంజింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ చేశారు. 2, 3 ಹಾಗೂ ವಿಶೇಷ ಕೌಂಟರ್ಗಳಲ್ಲಿ ಸೇವಾ ರಸೀದಿಯನ್ನು ಪಡೆದೇ ಸೇವೆ ಮಾಡಿಸುವುದು. ಸೇವಾ ರಸೀದಿಯನ್ನು ಪಡೆದ ಭಕ್ತಾದಿಗಳು ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡಿಸಿ ಪ್ರಸಾದಗಳನ್ನು ಕೌಂಟರ್ ನಂಬರ್ ದಲ್ಲಾಳಿಗಳನ್ನು ದೇವಸ್ಥಾನದ ವತಿಯಿಂದ ನಿಯೋಜಿಸಿರುವುದಿಲ್ಲ. ಭಕ್ತಾದಿಗಳು ಪೂಜಿಸಿಕೊಂಡು ಬಂದ ದೇವರ ಮೂರ್ತಿ ಅಥವಾ ಫೋಟೋಗಳನ್ನು ಶ್ರೀದೇವಳದ ಪರಿಸರದಲ್ಲಿ ಇಟ್ಟು ಹೋಗುವುದನ್ನು ಕಡ್ಡಾಯವಾಗಿ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ವಿದ್ಯಾರಂಭ ಮಾಡಿಸುವವರು ಕಡ್ಡಾಯವಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಲಾಗುವುದಿಲ್ಲ. కూర్చుకున్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. 12 ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ 8. Take care of valuable and personal belongings like mobile phone, purse, handbag, etc. In the crowded devotees, the chances of losing them is high. Women who are more than 7 months ఈ pregnant సౌపర్ణిక నది విశిష్ట ఏంటంటే పూర్వకాలంలో సుపర్ణ అనే గరుడ పక్షి ఇక్కడ తపస్సు చేసిందంట. తపస్సు ఫలితంగా ఇక్కడ ఈ సౌపర్ణిక అనే నది వెలిసిందంట. ఈ నది ఇక్కడ ప్రవహించడంతో పాటు 64 రకాల ఔషధ గుణాలతో ఉన్న మొక్కలను తాక్కుంటూ తనలో కలుపుకుంటూ ప్రవహిస్తుందంట.
Lungis and turnigas are not. For offering of saris to the deity, receipt should be obtained from seva counters. Saris offered to the deity. కొల్లూరు వస్తే ఖచ్చితంగా ఈ సౌపర్ణిక నది దగ్గర కూడా రావాలన్నమాట. చాలా ఔషధ గుణాలతో ఈ నది ప్రవహిస్తుందంట. మనం ప్రస్తుతానికి అయితే స్నానం చేయలేదు, కానీ ఇక్కడ స్నానం చేసుకుంటే మంచిది. ఈ నది దగ్గర చాలా కోతులు ఉన్నాయి అన్నమాట. వచ్చే దారిలో కూడా చాలా కోతులు ఉన్నాయి. బ్రదర్ ఇక్కడ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. శివాయ. జీప్స్ ఉన్నాయి కదా, ఈ జీప్స్ వచ్చేసి ఆ కులచార్తి పర్వతం వైపు తీసుకెళ్తాయి అన్నమాట. అక్కడ ఒక చూడాల్సిన ప్లేస్ ఉంటుంది, శంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్, ఇంకా అమ్మవారు రాక్షసుని సంహరించిన ప్లేస్ అన్నమాట. సో టైం వచ్చేసి 11:20 అవుతుంది అనమాట. సో రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నా. టువర్డ్స్ ఉడిపి వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం మన ప్రయాణం ఎలా సాగుతుందా. రూమ్ అయితే ఇలా ఉంది, స్పేషియస్గానే ఉంది, కానీ లైట్ స్మెల్ ఉందన్నమాట. వాళ్ళ సెంటు కొడతారు కదా ఏదో, అదొకటే ప్రాబ్లం. మిగతా అంతా బాగానే ఉంది, హాట్ వాటర్ కానీ స్పేషియస్గా అంతా బాగానే ఉంది. వైఫై వచ్చేసి ఆఫీస్ దగ్గర వస్తుంది, రూమ్లో రాదు. స్పేషియస్ ఉందన్నమాట. 600 రూపీస్ పడింది పర్ డేకి. ఓకే. సో రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తుంది అనమాట. మనం ఉన్న హోటల్ పేరు వచ్చేసి నాగశ్రీ లాడ్జ్ అనమాట. జస్ట్ టెంపుల్ ముందే ఉంటుంది, 50 మీటర్స్ కూడా ఉండదు. ఆ బ్రిడ్జ్ దాటగానే టెంపుల్. టైం వచ్చేసి 11:50 అవుతుంది అనమాట. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో అమ్మవారి దగ్గరనే లంచ్ చేసుకొని టువర్డ్స్ ఉడిపి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారథే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తే. పొద్దుసన్న ఏం తినకుండా ఎనర్జీ మాత్రం బాగానే ఉంది ఈరోజు. కాకపోతే మన ఉడిపికి మినిమం 3 to 4 hours పడుతుండొచ్చు. జస్ట్ 80 kilometers అయినా సరే రోడ్స్ అనేది చిన్న రోడ్స్ అనమాట. సో తినిపోతే బెటర్ అని చెప్పేసి ఇక అన్నదానం సైడ్ వచ్చా అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నానికి కొదవలేదు అనమాట. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, కింద కూర్చొని వాళ్ళు పైన కూర్చోవచ్చు. ఇక్కడ స్వీట్ కూడా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అన్నము కర్రీ అన్నీ. టెంపుల్ని వదిలి వెళ్ళే సమయం వచ్చింది. సో ఇప్పుడే భోజనం కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ బస్ స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. చెప్పా కదా నెక్స్ట్ ఉడిపి వెళ్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.